అందరికీ నమస్కారం. జగన్మోహన్ రెడ్డి గారు మావిగన్ అనే మాటని ఏదో అనుకోకుండా చెప్పటమో, లేదంటే చెప్పాక వ్యతిరేకత వచ్చింది కాబట్టి మానుకోవటమో కాదు. ఆ మావిగన్ అనేటువంటి ప్రచారాన్ని పెద్ద ఎత్తున రాష్ట్రంలో ప్రజల్లోకి తీసుకెళ్లాలని అనుకుంటున్నారు. మచిలీపట్నాన్ని, విజయవాడని, గుంటూరుని కలుపుతూ మచిలీపట్నం నుంచి మాను తీసుకొని, విజయవాడలో వీని తీసుకొని, గుంటూరులో గన్నుని తీసుకొని, అంటే జీయుఎన్ అంటే ప్రతి నగరంలో మొదటి 2-3 అక్షరాలు తీసుకొని ఆ అక్షరాలు కలుపుతూ మావిగన్ అనే పేరుతో జగన్మోహన్ రెడ్డి గారు చేసే ప్రపోజల్ దాన్ని పెద్ద ఎత్తున జనంలోకి చర్చగా పెట్టాలని అనుకుంటున్నారు. అందులో భాగంగానే నిన్న మొన్న ఇవాళ కూడా సాక్షి పేపర్లో చాలా పెద్ద ఎత్తున మావిగన్ మీద వార్తలు రాశారు. వార్తలు రాస్తూనే ఉంటారు ఇంకా. అయితే నిన్న దీని మీద కృష్ణా గుంటూరు జిల్లా నాయకులతోటి సజ్జల రామకృష్ణారెడ్డి గారు టెలికాన్ఫరెన్స్ పెట్టారు. పూర్తిగా ఈ టెలికాన్ఫరెన్స్ మావిగన్ అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి అనే దానికోసం, దీన్ని పెద్ద ఎత్తున ప్రచారంలో పెట్టాలి అనే దానికోసం రోడ్డు మీదకి వచ్చి మావిగన్ కావాలి అని ఆందోళన చేయాలను, జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రపోజల్ పెట్టడాన్ని స్వాగతిస్తూ జగన్మోహన్ రెడ్డి గారికి క్షీరాభిషేకాలు చేయాలను, ఏదో ఇలాంటి ప్లానింగ్ కోసం నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి గారు టెలికాన్ఫరెన్స్ పెట్టారు. ఈ టెలికాన్ఫరెన్స్ పెడితే వైసీపీ నాయకులు రివర్స్ అయ్యారట. కృష్ణా జిల్లా సంబంధించిన మాజీ మంత్రి, గుంటూరుకు సంబంధించిన మాజీ ఎమ్మెల్యే అండ్ ప్రజెంట్ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి ఇంకొక వ్యక్తి, ఈ ముగ్గురు చాలా గట్టిగా మాట్లాడారట. కృష్ణా జిల్లాకు సంబంధించిన మాజీ మంత్రి, అసలు మీకు గ్రౌండ్ రియాలిటీ తెలియట్లేదు సజ్జల రామకృష్ణారెడ్డి గారు, ఇది కరెక్ట్ కాదు, దీనివల్ల జనం నవ్వుకుంటున్నారు అనేటువంటి విషయాన్ని ఆయన దృష్టి తీసుకెళ్ళాడట. దీనికి కొనసాగింపుగా గుంటూరు మాజీ ఎమ్మెల్యే ఆయన కూడా జనం నవ్వుకుంటున్నారు లేదా తిట్టుకుంటున్నారు, మనని కామెడీగా చూస్తున్నారు, గ్రౌండ్లోకి వెళ్తే చాలా ఇబ్బందిగా ఉంది, మావిగన్ అనే పేరుతోటి మనం గ్రౌండ్లోకి వెళ్ళలేం అని చెప్పేసి గుంటూరు మాజీ ఎమ్మెల్యే కూడా చెప్పాడట. దాన్ని సజ్జల రామకృష్ణారెడ్డి గారు, నాతో చెప్తే ఏం లాభం, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకోండి, మీరు పార్టీ అధ్యక్షుడు చెప్పుకోండి అని చెప్పాడట. చెప్తే సరే ఆయనతోనే టెలికాన్ఫరెన్స్ పెట్టాను, మరి ఆయనకే చెప్పుకుంటాం, మంచి చెడు అంతా కూడా డిస్కస్ చేద్దాం అని వాళ్ళు అన్నారట. అయినా అసలు మాతో డిస్కస్ చేయకుండా మీరు మావిగన్ అని చెప్పేసి అంటే ఏంటండి, అసలు మాతో కనీసం ఒక మాట చెప్పాలి కదా, మాతో ఒక మాట డిస్కస్ చేయాల్సింది కదా అని చెప్పేసి వాళ్ళు అన్నారట. పైగా ఒక ఎమ్మెల్సీ అయితే పూర్తిగా అసలు కోపంతో మీకు గ్రౌండ్ రియాలిటీ అర్థం కావట్లేదు అని చెప్పేసి కొద్దిగా గట్టిగా మాట్లాడాడట. అంటే మీకు గ్రౌండ్ రియాలిటీ తెలియదు అని మాట్లాడాడట. దీనికి సజ్జల రామకృష్ణారెడ్డి గారు కొద్దిగా నొచ్చుకున్నారట. నొచ్చుకొని నాదేముంది, నా మీద కోప్పడతారు, అసలు ఇదంతా పార్టీ అధినాయకుడు చెప్తే లేదా మీతో కమ్యూనికేట్ చేస్తున్నాను అంతే తప్ప నా వ్యక్తిగత ఉద్దేశం కాదు కదా, నా మీద కోప్పడతారేంటి అని చెప్పేసి వెంటనే టెలికాన్ఫరెన్స్ని ముగిస్తున్నట్టు చెప్పేశాడట. అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే వైసీపీ కూడా మావిగన్ విషయంలో చీలిపోయింది. వైసీపీ నాయకుల్లో కూడా తీవ్రమైన అసంతృప్తి ఉంది, తీవ్రమైన కోపం ఉంది. మరి వైసీపీ నాయకుల్లో తీవ్రమైన కోపం ఉంది కదా, అసంతృప్తి ఉంది కదా అని వైసీపీ ఏమన్నా ఆ ప్రచారాన్ని మానుకుంటుందా అంటే లేదు, వాళ్ళు చేసుకుంటూనే ఉన్నారు ఆ ప్రచారాన్ని. వాళ్ళ మీడియాలో, వాళ్ళ సోషల్ మీడియాలో మావిగన్ అనే పేరుతో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. పైగా నాయకులను ఒత్తిడి తీసుకొస్తున్నారు నాయకుల మీద, మీరు కూడా జనంలోకి వెళ్ళి మావిగన్ అంటూ హడావుడి చేయండి అనేదో నాయకుల మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఇప్పటికైతే ఈరోజు వరకు మావిగన్ మాట చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు 2-3 రోజులు అవుతుంది కదా, ఇప్పటి వరకు అయితే వైసీపీ నాయకులు ఎవరు బయటకు వచ్చి దాన్ని సమర్థిస్తూ మాట్లాడింది లేదు పెద్దగా. మేబీ నిన్న నైట్ ఏమన్నా అంబటి రాంబాబు గారు మాట్లాడారో ఏమో నాకు తెలీదు, దాన్ని కొద్దిగా క్రాస్ చెక్ చేయాలి. ఎందుకంటే ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తే దానికి గిరి చేసుకొని బతికే మనిషిగా ఉన్నాడు కాబట్టి ప్రజెంటు ఆయన ఏమైనా మాట్లాడితే మాట్లాడారు తప్ప మిగతా నాయకులు ఎవరు కూడా, పబ్లిక్ లైఫ్లో ఇమేజ్ ఉన్న లీడర్స్ ఎవరు కూడా మావిగన్ని సపోర్ట్ చేస్తూ మాట్లాడలేదు. మరి వైసీపీలో వచ్చిన ఈ రియాక్షన్ తర్వాత అయినా జగన్మోహన్ రెడ్డి గారు మారతారంటే మారే అవకాశం పెద్దగా ఉండదు. ఎందుకంటే మామూలుగా పార్టీలో ఒక డెసిషన్ అంటే నాయకులతో మాట్లాడి తీసుకోవాలి, నాయకులతో చర్చించి తీసుకోవాలి. ప్రధానంగా ఇప్పుడు మచిలీపట్నాన్ని, విజయవాడని, గుంటూరుని కలుపుతూ ఒక రాజధాని తయారు చేయాలి అనేటువంటి ప్రపోజల్ కనీసం కృష్ణా గుంటూరు నాయకులకైనా చెప్పాలిగా, నేను ఈ ప్రపోజల్ పెట్టబోతున్నాను, దీన్ని మనం జనంలో తీసుకెళ్దాం, ఎలా ఉంటుంది మీ అభిప్రాయం ఏంటని కనీసం ఆ నాయకులతో చర్చ పెట్టాలిగా. అది లేదు. ఆ ప్రపోజల్ పెట్టే ముందు చర్చ పెట్టలేదు, పక్కన పెట్టండి. ఇప్పుడు ఆ నాయకులు అపోజ్ చేస్తున్నారు కాబట్టి ఈ చర్చను ఆపుతారా? ఆపరు. అంటే వైసీపీలో ఎమ్మెల్యేలకి, మాజీ ఎమ్మెల్యేలకి, మాజీ మంత్రులకి, నాయకులకి గౌరవం లేదు అని ఇక్కడ మనం అర్థం చేసుకోగలగాలి. సరే, ఏదేమైనా ఈ మావిగన్ ప్రచారం మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.